ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త 1700 మంది అకాల మృతి పరిస్థితి తీవ్రతరం అంటూ లేటెస్ట్ అప్డేట్ రావడం జరిగిందండి. సో ఆ వివరాలు ఏంటనేది కూడా వీడియోలో తెలుసుకుందాం. ఫ్రెండ్స్ చివరి చూడండి అర్థమవుతుంది. మరోసారి ఈ ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు. సో లైక్ చేయండి, వీడియోకి అయితే వెళ్ళిపోదామండి. సో ఇక్కడ వచ్చేసి రిపబ్లిక్ డెమోక్రటిక్ ఆఫ్ కాంగో దేశంలో ఎబోలా మహమ్మారి తీవ్ర రూపం దాల్చుతుంది. ఎందుకంటే ఇప్పటివరకు రికార్డు స్థాయిలో ఎబోలా కేసులు, ఇప్పుడు మన కరోనా కేసులు ఎలాగో అక్కడ ఎబోలా కేసులు, దీనికి మరణ నమోదవుతుందో ప్రపంచ ఆరోగ్య WHO ఆందోళన వ్యక్తం చేసింది. ఎబోలాలోని బుండి బ్యూగో జాతికి చెందినటువంటి వైరస్ కొత్తదన్నమాట. అణచివేసేందుకు ప్రపంచం తొలిసారిగా వ్యాక్సిన్ తయారు చేసే ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఇక మంగళవారం తెలియడం జరిగింది. అయితే దీనికి సంబంధించి ఫలితాలు నెలలు పట్టే అవకాశాలు అయితే ఉంది. వాటిని ఆ రిజల్ట్ రావడానికి చికిత్స టీకా కోసం వేగ పరిశోధనలు జరుగుతున్నాయి. WHO తాజా నివేదిక అయితే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ సంబంధించి మే 15 నుంచి కాంగోలో మొత్తం 3802 కేసులు నమోదవుతాయి. అందులో దాదాపుగా సగానికి సగం 1700 మంది మృతి చెందారు. మరో 708 మంది కోలుకుంటున్నారు. వైరస్ సోకిన వారిలో 100 మంది హెల్త్ కేర్ వర్కర్లు కూడా ఉన్నారన్నమాట. ప్రస్తుతం వ్యాప్తికి కేంద్ర బిందుగా ఇటు మరి ప్రావిన్స్లో చికిత్స కోసం సరికొత్తగా 100 బెడ్లు కూడా చికిత్స అయితే ఏర్పాటు కేంద్రాలు ప్రారంభించారు. అలాగే బ్రిటన్లో కూడా జూలై 24 నుంచి ముండి బ్యూగో వ్యాక్సిన్ తొలి దశలో ప్రయోగాలు, దీనికి సంబంధించి క్యూర్ కావడానికి ప్రయోగాలు స్టార్ట్ చేశారని చెప్తారు. ఈ వారంలో కెనడాలో రెండో దశలో ట్రయల్ ప్రారంభమవుతాయి. అదేవిధంగా ఇవన్నీ కూడా ప్రావిన్స్ హై రిస్క్లో కాంట్రాక్ట్ ఉన్న రోజుల్లో ఓవరాల్ మెడిసిన్ క్లినిక్ ట్రయల్ కూడా జోరుగా సాగుతున్నాయి వారిపైన. సో ఎలా పనిచేస్తుంది ఏంటనేది ఎబోలా కట్టడి కోసం ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థలు మరి చర్యలు చేపట్టడం జరిగింది. WHO ఇక సహకారంతో కాంగో ఉగాండా సరిహద్దు కేవలం గంటల్లోనే ఫలితాలు వచ్చే విధంగా మొబైల్ ల్యాబ్లను ఏర్పాటు చేశారు. సో ఇది స్ప్రెడ్ కాకుండా అలాగే యూనిసెఫ్ బాధితుల కుటుంబాలు పిల్లల కోసం ప్రత్యేక నర్సరీ నిర్వహిస్తుండగా ఐరాస శాంతి పరిరక్షణ దళాలు, ఎందుకంటే ఒక్కసారి వచ్చిందంటే అది ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ వైరస్ అనేది వ్యాపిస్తుంది కాబట్టి సో జాగ్రత్తలు తీసుకోవాలి. మొత్తానికైతే 1700 మంది మరణించడం అయితే జరిగిందనమాట.